Please select your preferred language to watch. This is London Delta Armoury. This is one of the oldest hotels in London, Ontario, Canada. దీని చుట్టూరు కొండల్లాంటి సాలిడ్ కోటగోడలు ఉంటాయి. కింద బేస్మెంట్లో పాతకాలపు జైళ్ళల్లో ఉండే రాళ్ళు కనిపిస్తాయి. ఎంత స్ట్రాంగ్ ఉంది తెలుసా, అంటే స్ట్రాంగ్ మన బుర్జులు ఉంటాయి చూడు, బుర్జు లాంటి రాళ్ళు. ఇంకా ఈ హోటల్ లాబీలో గల్లీల్లో ఎక్కడ పడితే అక్కడ మనకి వెపన్సే కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ నా వెనకాల చూడొచ్చు మామ, ఒక తోపు ఉంది. ఎందుకంటే ఇది ఒక World War II హోటల్. World War II టైంలో దీన్ని ఒక ఆర్మరీ లాగా యూజ్ చేసేవాళ్ళు. ఇంత హిస్టరీతో ఇక్కడ రాకెట్స్, బుల్లెట్స్, వెపన్స్ ఇంకా పాతకాలపు రాళ్ల గోడలే ఉన్నాయనుకుంటే అక్కడే పప్పులో కాలేస్తావు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లగ్జరీ హోటల్స్ ఇన్ లండన్, ఆంటారియో, కెనడా. ఎన్నో అదిరిపోయే రెస్టారెంట్స్, ఫుడ్ ఇంకా లగ్జరీ సర్వీస్ తో పాటు ఎన్నో అమ్యూనిటీస్ ఈ హోటల్లో ఉన్నాయి. అండ్ ఈ హోటల్ ని వైల్డ్ గా విజిట్ చేయడానికి నేను వచ్చేసాను మామ. లెట్ మీ షో యూ డెల్టా లండన్ ఆర్మరీస్. లండన్ అంటే యూకే లండన్ అనుకోకండి, కెనడాలో కూడా ఒక లండన్ ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్ ఆఫ్ కెనడా. 1793లో లెఫ్టినెంట్ గవర్నర్ అయిన జాన్ గ్రేవ్స్ సిమ్కో ఈ లండన్ సిటీని అప్పర్ కెనడాకి ఫ్యూచర్ క్యాపిటల్ గా చేద్దాం అనుకున్నారు. దాని తర్వాత టొరంటోని సెలెక్ట్ చేశారు, అదొక వేరే విషయం. కానీ అప్పటి నుండే లండన్ సిటీ ఎంతో ర్యాపిడ్లీ డెవలప్ అవుతూ వచ్చింది. మరి ఇంత మంచి హోటల్లో ఇలా నేను ఎలా చిల్ చేస్తున్నానని మీరు చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. అది ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే మన స్టోరీలో కొంచెం రివర్స్ వెళ్ళాలి. మాకు రీసెంట్ గా జరిగిన ఒక స్టాఫ్ పార్టీలో నాకు కూపన్ వచ్చింది మామ. ఆ కూపన్ వల్లనే నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు. ఐ గాట్ 1 night స్టే విత్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఫర్ ద మార్నింగ్. సో రూమ్ అయితే బాగానే ఉంది మామ, కొంచెం లగేజ్ పక్కన పెట్టుకుందాం. ఓకే, ఎలా ఉన్నారు మీరు? బాగానే ఉండుంటారు. మీకు ఇప్పుడు ఒక రూమ్ టూర్ చూపిస్తాను, ఓకేనా? లెట్స్ గో. నేను ఎప్పుడు హోటల్ రూమ్స్కి వచ్చినా నేను ఫస్ట్ వచ్చి బాత్రూమ్ చెక్ చేసుకుంటాను మామ. సో బాత్రూమ్ చూడండి ముందు. నేను ఫస్ట్ బాత్రూమ్ ఎందుకు చూస్తానంటే ఆ బాత్రూమ్ కక్కో సీట్ మీద కూర్చుంటే మనసుకి హాయిగా అనిపించాలి మామ. అదే రియల్ కంఫర్ట్. ఎంత హాయిగా ఉంది మామ. ఆ బాత్రూమ్ గనక టెస్ట్లో పాస్ అయితే బెడ్రూమ్ చూడడానికి వెళ్తాను నేను. అండ్ ఈ బెడ్రూమ్ అయితే నాకు కిరాక్ అనిపించింది. ఇంత పాతకాలపు బిల్డింగ్లో ఇంత స్టైలిష్ మోడర్న్ బెడ్రూమ్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవి మంచిగా ఒక సోఫా ఉంది, ఓకే, అన్నీ ఉన్నాయి. నాకు ఇచ్చింది మంచి ప్యాకేజ్ ఇచ్చారు మామ. 20th ఫ్లోర్లో రూమ్ దొరికింది కదా, మంచిగా వ్యూ ఎంజాయ్ చేద్దామని కట్టెల్ని తీయంగానే స్నో స్టామ్ వచ్చి పడింది మామ. ఎంత ఘోరంగా వచ్చిందంటే ఏం కనిపించలేదు. కరెక్ట్ టైంకి వచ్చాము మా హోటల్కి, లేకపోతే ఆ స్నో స్టామ్లో చిక్కుకుంటే కరెక్ట్ బిస్కెట్ అయిపోయేవాళ్ళము. కానీ చూసినావా నువ్వు ఎట్లుందో స్నో స్టామ్ బయట? ఫుల్. మేము ఇప్పుడు రాత్రి ఇక్కడే చార్మినార్ రెస్టారెంట్ ఉంది, హైదరాబాదీ రెస్టారెంట్. చార్మినార్కి వెళ్ళి బిర్యానీ లాగిద్దాం నడుచుకుంటా, వాకింగ్ డిస్టెన్స్లోనే, ఒక 500 మీటర్స్లో ఉంది. కానీ దానికంటే ముందు మీకు మొత్తం హోటల్ టూర్ ఇస్తాను పదండి. అసలు ఒక ఏన్షియంట్ World War II లాంటి హోటల్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఎంత ఫాస్ట్ కిందకి పోతుంది తెలుసా ఈ లిఫ్ట్, వెళ్ళిపోతుంది కిందకి. మస్తు అంటే మస్తుంది కదా లిఫ్ట్. ఇది లండన్ సిటీ, డండా స్ట్రీట్, ఇదే మెయిన్ స్ట్రీట్. ఈ హోటల్ వచ్చేసి ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఆన్ డండా స్ట్రీట్ మామ. లండన్లో డండా స్ట్రీట్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ స్ట్రీట్ అండ్ ఇట్స్ ద ఓల్డెస్ట్ స్ట్రీట్ ఇన్ లండన్, ఆంటారియో. కింద లాబీలోకి వెళ్ళి చూడంగానే లాబీ చాలా స్టైలిష్ గా మోడర్న్ గా కనిపిస్తుంది. ఇంకో పక్క పాతకాలపు గేట్లు, పాతకాలపు డోర్లు, రాళ్ళు, రప్పలు అన్ని ఇన్ఫ్యూజ్ చేసి క్రియేట్ చేశారు వీళ్ళు. ఇంకా మెయిన్ లాబీలోనే లౌంజ్ సెక్షన్ లో మనకి ఇక్కడ ఒక తోపు కనిపిస్తుంది. మీరు ఇక్కడ నా వెనకాల చూడొచ్చు మామ, ఒక తోపు ఉంది. ఎందుకంటే ఇది ఒక World War II హోటల్. World War II టైంలో దీన్ని ఒక ఆర్మరీ లాగా యూజ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ చాలా వెపన్స్ ఇంకా ఆర్మీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇన్ 1902లో ఓపెన్ అయింది అనుకుంటా. తర్వాత మన 70s 80sలో దీన్ని హోటల్లా మార్చారు. ఇదంతా చూడు మామ ఎలా ఉందో, మస్తు అంటే మస్తు ఉంటుంది. పైన స్విమ్మింగ్ పూల్ ఉందనుకుంటా.
ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ పక్కనే మినీ గోల్ఫ్ కోర్స్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. షాక్ అయ్యాను. వెనక్కి తిరిగితే మెట్ల నుండి కిందకి వెళ్తే అక్కడ జిమ్ ఇంకా సానా కూడా ఉన్నాయి మామ. ఆ జిమ్ కోసం వెళ్తుంటే పిల్లకాయలు ఆడుకోవడానికి ఒక బాస్కెట్ బాల్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు కూడా ఉన్నాయి మామ లోపలే ఇండోర్ ఈ హోటల్లో. ఇది చూస్తుంటే పాతకాలపు జైల్ సెల్ని బేస్మెంట్ ని అలా మార్చారనిపిస్తుంది నాకైతే. అలా జిమ్ని వెతుక్కుంటూ మెట్లు దిగుతూ వెనక్కి వెళ్తే మామ, వెనక గొందిలో ఎక్కడో బేస్మెంట్ లోకి వెళ్తే ఈ పాతకాలపు గోడ కనిపించింది మామ. దిస్ గోడ ఈజ్ వెరీ ఓల్డ్ అంట మామ. చాలా అంటే చాలా పాత గోడ అంట. ఈ గోడ వెనకాల ఎన్ని రహస్యాలు దాక్కొని ఉన్నాయో. ఈ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా మామ, ఇవన్నీ పాతకాలపు అవే రాళ్ళు. ఆర్మరీ టైంలో, వరల్డ్ వార్ టైంలో గట్టిగా కట్టిన రాళ్ళు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంది తెలుసా, అంటే స్ట్రాంగ్ మన బుర్జులు ఉంటాయి చూడు, బుర్జు లాంటి రాళ్ళు. అక్కడ నుండి సీదా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను మామ. అసలైన మ్యాటర్ మొత్తం సెకండ్ ఫ్లోర్లో ఉందని లాబీ దగ్గర చెప్పారు. ఆ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినప్పటి నుండి నాకు ఏదో ఫీలింగ్ మామ, కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపించింది. అలా అయోమయంలో అక్కడ తిరుగుతూ తిరుగుతూ ఒక్కసారిగా ఈ రెడ్ చక్కావని చూసి షాక్ అయ్యాను మామ. ఇక్కడ చూడు మామ, ఇది వరల్డ్ వార్ 2 టైం, లైక్ వరల్డ్ వార్ 2 టైం డ్రమ్ ఉంది ఇక్కడ. ఇంకా ఇక్కడున్న ఫొటోస్ అన్ని లండన్ దగ్గర పోర్ట్ స్టాన్లీ నుండి అక్కడ వాళ్ళు మార్చ్ చేస్తున్నది అదంతా. లైక్ దిస్ ఈస్ అ హిస్టారికల్ హోటల్ రైట్. అండ్ లుక్ ఎట్ దిస్ సోల్జర్, హీఈస్ వారెంట్ ఆఫీసర్. ఒక మేజర్ యూనిఫామ్ ఇలా ఉండేదంట అప్పట్లో. ఒరే రే గలీజ్గా వెళ్ళారా, మన ఇండియాలో వాళ్ళు బ్యాండోలు వేసేది ఇదే డ్రెస్ అనుకోకుండా రా ప్లీజ్ రా బాబు, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఇంకా ఇక్కడ చూడండి ఎన్నో మెడల్స్, ఇంకా వాలర్స్ ఉన్నాయి, వాలర్స్ మెడల్స్, ఇంకా షీల్డ్స్ ఉన్నాయి. ఎవడో మనోడు అంటాడు డిన్నర్ సెట్ ప్లేట్ పెట్టారంటారా అని. డిన్నర్ సెట్ ప్లేట్ కాదు రాపండి రా రే. సైడ్ రూమ్స్ ఉన్నాయి, ఒక సైడ్ ఏమో ఆ పాత బిల్డింగ్లు అలానే పెట్టారు. నాకు ఇప్పుడు ఆకలిస్తుంది మామ. పైకి వెళ్ళి మనకి విఐపి లౌంజ్లో స్నాక్స్ ఉంటాయంట, ట్రై చేద్దాం పదండి. వీళ్ళ మ్యారియట్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే నీకు విఐపి యాక్సెస్ వచ్చింది మామ. 20th ఫ్లోర్లో ఉన్న విఐపి లౌంజ్కి వచ్చాను. ఏం రాయల్ ఉంది మామ. ఆ విఐపి లౌంజ్లో నీకు స్నాక్స్, యాపెటైజర్స్ ఉంటాయి మామ. ఈరోజు లక్కీగా చికెన్ లెగ్ పీస్ ఉండింది, ఏం లాగిచ్చాను మామ. ఈ యాపెటైజర్ తినంగానే నాకు ఇంకా ఆకలేసింది మామ. ఇంకా ఆపుకోలేక చార్మినార్కి వెళ్ళి బిర్యానీ తిందామని మిషన్ ఇంపాసిబుల్ చేసుకుంటూ స్నో స్టామ్ని దాటుకుంటూ ఉరుక్కుంటూ వెళ్ళాను మామ. సబరామే హోటల్ నుండి నడుచుకుంటూ పోతున్నాం మామ. మస్తు చల్లగా ఉంది, చాలా స్నో పడ్డది కదా ఇందాక. బట్ పదండి వెళ్దాం, చల్లగా ఉంది. బట్ డౌన్ టౌన్ బాగుంటుంది ఇక్కడ కూడా, లండన్ డౌన్ టౌన్ కూడా. హోటల్ గోడలు చూడండి, కోట గోడలు మామ చూడు, కిలా బాగానే స్నో పడ్డది కింద మొత్తం. పద పోదాం, లెట్స్ గో టు చార్మినార్. నడుచుకుంటూ ఎట్లానో కష్టపడి చార్మినార్ దగ్గరకైతే వచ్చాను. కానీ ఇక్కడ గల్లీ మొత్తం ఖాళీగా ఉంది. ఇదే టొరంటో అయితే ఇప్పటికి ఆగమాగమయ్యేటోళ్ళు మనుషులు. అంత సౌండ్ ఎఫెక్ట్ అసలు అవసరం లేకుండే నా ముఖానికి ఎందుకు మామ. వచ్చి కూర్చొని ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాం, బిర్యానీయే ఆర్డర్ చేసి పడేశాను. బిర్యానీ కోసం వెయిట్ చేస్తూ ముసలవాడిని అయిపోయాను. ఫైనల్లీ నా బిర్యానీ రాగానే విరుచుకుపడ్డాను మామ. ఎవడు చేస్తాడు, ఎందుకు ఇస్తారో ఏమో. ఇది తీసుకొని ఇట్లా పెట్టి ఇట్లా కలిపి ఇట్లా పెట్టి ఇట్లా అట్లా క్విక్ రావాలి లోపల నుండి. ఓకే తిన్నాను ఇప్పుడు. మస్తుంది బిర్యానీ. ఏమన్నా ఉండే మామ బిర్యానీ మొత్తం నాది పడేసాను. అది చార్మినార్ రెస్టారెంట్ మన తెలుగు వాళ్ళదే కదా. అక్కడ అన్న అన్వేషణ వీడియో చూస్తున్నాడు కౌంటర్ అని కూర్చొని. ఇక్కడ వరకు వినిపిస్తుంది. స్నోలో నడుస్తుంటే మామ డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. కానీ రాత్రి అవుతుంటే అది చల్లగా అయిపోయి గజ 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 వణుకుతావు మామ. నాతో అవ్వదురా బాబు అనుకుంటావు అప్పుడప్పుడు. కానీ ఇన్ని రోజుల నుండి ఇక్కడ ఉండి అలవాటు అయిపోయింది అనుకో. దట్స్ అనదర్ థింగ్. ఇన్ని తిరుగుళ్ళు తిరిగి హోటల్ మొత్తం చూసి సిటీ మొత్తం తిరిగి అలసిపోయి మంచిగా పడుకున్నాను మామ. పొద్దున్న ఎప్పుడైందో తెలియలేదు. గుడ్ మార్నింగ్ మామ. ఆల్రెడీ లేట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. అందుకే తొందరగా వేసుకుంటున్నాను బట్టలు. అవునండి, లెట్స్ గో ఈట్ సమ్ బ్రేక్ఫాస్ట్.
తొందరగా కిందకెళ్ళి కింద రెస్టారెంట్లో కూర్చొని ఆ బఫే మొత్తంలో సెలెక్షన్ చేసుకొని మంచిగా బొక్కాను మామ. కలర్గా ఉంది మామ. పార్ ఫ్రై అంటారు దీన్ని ఇక్కడ. మస్తున్నది. పొటాటోస్, స్క్రాంబుల్డ్ ఎగ్, ప్రోటీన్. ఈ హోటల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది మామ. ఓవరాల్ ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ నుండి విఐపి లౌంజ్లో ఫుడ్ వరకు, ఇంకా ఈ వియర్డ్ అంబియన్స్, World War II అట్మాస్ఫియర్, ఇట్ వాస్ కూల్ అండ్ ఇట్ వాస్ అమేజింగ్ టు నో అండ్ లెర్న్ అబౌట్ దిస్ ప్లేస్. ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ దిస్ ప్లేస్. ఓకే, మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు తీసుకొస్తూనే ఉంటాను మామ. దానికోసం ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి పడేయండి. కానీ గోడలో కిరాకు. ఇంకా పైకి వెళ్ళొచ్చు కానీ బంద్ చేశారు. ఇది బయట పిల్లర్లోకి వెళ్తుంది. మళ్ళీ గల్లీలోకి వచ్చాము. ఇక్కడ నుండి రెస్టారెంట్ పైన, కింద అక్కడే తిన్నాం మనం ఇప్పుడు.